గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఘనంగా లష్కర్ బోనాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. ముంగిట్లో సైబర్ ముప్పు. ఈ ఏడాది చివరికల్లా 20,000 కోట్లు గొల్లగొట్టే అవకాశం. సైబర్ నేరగాళ్ల విస్తృతిపై క్లౌడ్6 సంస్థ అంచనా. జాగ్రత్తగా ఉండకుంటే మోసపోయేందుకు ఆస్కారం. నవరసాల కోట కన్నుమూత. 750కి పైగా సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు. చిత్రసీమలో విషాదం. ప్రధాని సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం. రైలు ఇంజన్లు, బోగిల్లో నిఘా కెమెరాలు. 100 కిలోమీటర్ల వేగంలోనూ నాణ్యమైన దృశ్యాలు. తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి. కవితపై ఆయన వ్యాఖ్యలకు నిరసనగా గాల్లోకి మల్లన్న గన్మెన్ 6 రౌండ్ల కాల్పులు. ఇప్పుడు సాక్షి. రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం. స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా రాష్ట్రంలో రాజకీయ పక్షాల ఎత్తులు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెబుతున్న అధికార కాంగ్రెస్. దివికెగిన నవరసాల కోట. అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు కన్నుమూత. ప్రధాని సహా సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. 7,500కు పైగా సినిమాల్లో నటించిన ఘనత. పద్మశ్రీ అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు. సకల సినీ పాత్రలకు పెట్టని కోట. తెలుగు తెరపై ఆయన ఆల్రౌండర్. 1985 ప్రతిఘటన నుంచి తుది శ్వాస విడిచే వరకు ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జాగృతి దాడి. మల్లన్నతో పాటు పలువురికి స్వల్ప గాయాలు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడులు. ప్యూనస్ ఆఫీసులో కర్రలు, రాడ్లతో విధ్వంసం. గాలి కాల్పులు జరిపిన మల్లన్న గన్మెన్. దాడులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. తీన్మార్ మల్లన్న నిరసన తెలిపితే కాల్పుల. కవిత. తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్మిస్ చేయాలి. మల్లన్న వ్యాఖ్యలు ఆయనవేనా? ప్రభుత్వం చేయించిందా? తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ కవిత మండిపాటు. మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తాతో పాటు పోలీసులకు ఫిర్యాదు. తాను మామూలు ఆడబిడ్డను కాదని అగ్గిరవ్వనని వ్యాఖ్య. అవుట్ పేషెంట్ల ప్లాన్ నో టెన్షన్. నేడు రేషన్ కార్డుల పంపిణీ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం. బట్టి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కోట తెరావి నిష్క్రమణం. అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు. భక్తజన సంద్రమైన లష్కర్ మహంకాళి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్. నేటి నుంచి కొత్త రేషన్ కార్డులు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగం. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్. భాయ్ బచ్చా ఆగయా. గంజాయి స్మగ్లర్ కోడ్ భాష. గచ్చిబౌలిలో ఈగల్ స్కెచ్. 14 మంది కొనుగోదారుల అరెస్ట్. స్పాట్లో పరీక్ష. అందరికీ పాజిటివ్. స్మగ్లర్ సందీప్ ఫోన్ లో 100 నంబర్లు. మిగతా వారు లొంగిపోవాలి. ఈగల్. పదవితో అహంకారం. ఇతరులపై ఆధిపత్యానికి యత్నం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానం గురించే. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే కల్తీ కల్లు విక్రయాల బాధ్యులు వారే. హైదరాబాద్ లో 90% కల్లు కల్తీయే. కూకట్పల్లి ఘటనకు ముందు 20 కల్లు నమూనాలు పరీక్షిస్తే అన్నింటిలో ఆల్ట్రాజోలం అయినా కల్లు మూసుకున్న ఆబ్కారీ శాఖ. దుర్ఘటన జరిగిన పరీక్షల్లోనూ ఆల్ట్రాజోలమే. కఠిన చర్యలు తీసుకునే యోచనలో సర్కార్. 10కి చేరిన కల్తీ కల్లు మృతుల సంఖ్య. కోటల జాబితా తనిఖీ. ఇక దేశమంతటా. బీహార్ త్వరలో ఆగస్టులో చేపట్టిన ఈసీ. తొలుత అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో రాష్ట్రంలో యంత్రాంగం క్రియాశీలం. బీహార్ జాబితాలో భారీ విదేశీయులు. బంగ్లా, మయన్మార్, నేపాల్ నీళ్లకు ఓటు. రైలు బోగిల్లో సీసీ కెమెరాలు. ఒక్కో కోచ్లో 4 చొప్పున ఏర్పాటు. దేశవ్యాప్తంగా 74,000 బోగిల్లో లోకోమోటివ్లో కూడా 2 ఏసీ. రైల్వే శాఖ నిర్ణయం. మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం. ఇప్పుడు వెలుగు. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి. ఫర్నిచర్ అద్దాల ధ్వంసం. అడ్డుకున్న స్టాఫ్. గన్మెన్లపై అటాక్. కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన. గన్మెన్ చేతిలోంచి గన్ లాక్కునే యత్నం. మల్లన్న గది తలుపులను బద్దలు కొడుతుండగా గాలికి 6 రౌండ్ కాల్పులు జరిపిన గన్మెన్. తోపులాటలో తీన్మార్ మల్లన్న చేతికి గాయం. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడితో పాటు మరో 2. ఇరు వర్గాల ఫిర్యాదులు. కేసులు నమోదు. నన్ను చంపాలని చూస్తారా? ఇక చూసుకుందాం. మా బీసీల ఉద్యమంతో మీకేం సంబంధం? కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్. కంచం పొత్తు, మంచం పొత్తు అనేది తెలంగాణలో ఊతపదం. కంచం పొత్తు అంటే తినడం, మంచం పొత్తు అంటే బియ్యం ఇచ్చుకోవడం. నా వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని వెల్లడి. ఆడబిడ్డని కాదు అగ్గిరవ్వను. నా వెంట లక్షలాది మంది ఉన్నారు. కవిత. శాంతియుత నిరసన చేస్తే కాల్పు జరుపుతారా? బీసీల గొంతుగా నిలిచిన వారి కోసం 2 ఏళ్లుగా పోరాడుతున్న మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మండలి చైర్మన్కు డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు. కన్నుమూత. అనారోగ్య సమస్యతో ఫిలింనగర్లో నివాసంలో తుదిశ్వాస. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. ప్రాణంకరి చిత్రంతో సినీరంగ ప్రవేశం. తమిళ, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటన. 2015లో పద్మశ్రీ. కెరీర్లో 9 నంది అవార్డులు సొంతం. అమ్మో ఏపీకే ఫైల్. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ. పీఎం కిసాన్, ఎస్బీఐ రివార్డుల పేరుతో లింకులు పంపుతున్న కేటుగాలు.
ఏపీకే షెల్స్ షేర్ చేస్తారు. ఇన్స్టాల్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తారు. మనం ఓటీపీలు చెప్పకున్నా అకౌంట్లో ఖాళీ అవుతాయి. వాట్సాప్ డీపీలో ఒరిజినల్ లోగోలు, గ్రూపుల్లో ఏపీకే లింకులు సర్క్యులేట్. సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దు. సైబర్ నిపుణులు మొబైల్ ఫోన్లలో క్యాచ్ 2 యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచన. వడ్డీల భారం తగ్గితేనే అభివృద్ధికి నిధులు. 7% తగ్గించుకుంటే ప్రతి నెల 2,000 కోట్ల మిగులు. సర్కారుకు ఆర్థిక శాఖ నివేదిక. త్వరలో తెలంగాణ పదకోశం పర్యాయ పదాలతో సమగ్ర సంకలనం. రూపకల్పనలో సాహిత్య అకాడమీ నిమగ్నం. 1-3 శనివారాలు సాహిత్య వారం. విద్యార్థులకు రచనపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రణాళికలు. నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. బంకచెర్ల ఇప్పుడు అసాధ్యం. పోలవరం పూర్తయ్యాకే పరిశీలించవచ్చు. సిడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నాడు కాలువల్లో నీళ్లు, నేడు కన్నీళ్లు. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళిస్తావో ఇవ్వు. కాళేశ్వరం పగిస్తే 3 రోజుల్లో నీళ్ళిస్తాం. చేత కాకుంటే తప్పుకోండి. సర్కారుకు జగదీష్ రెడ్డి సవాల్. వానలే లేదు, కరెంటు రాదు. 3 రోజులుగా అల్మాస్పూర్ రైతుల నిరసన. ప్రముఖ నటుడు కోట కన్నుమూత. సర్కారు బడుల్లో డిజిటల్ విద్య. 650 ఎకరాలను చేపట్టేందుకు కాంగ్రెస్ నేత స్కెచ్. ప్రభుత్వ అసైన్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్క. కల్తీ కల్లు దందాల సిండికేట్. కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో నెట్వర్క్. గీతా కార్మికుల లైసెన్స్ లాక్కొని అక్రమార్జన. సీఐ వేధింపులతో రెవెన్యూ ఉద్యోగ ఆత్మహత్య. భార్యతో బలవంతంగా విడాకులు ఇప్పించారని సెల్ఫీ వీడియోలో ఆవేదన. సీఐని ఉద్యోగంలోంచి తీసేయాలని సిపికి విన్నపం. మహిళా ఠాణా ఇన్స్పెక్టర్పై చొప్పదండిలో కేసు నమోదు. ఉప్పు ముప్పు రెట్టింపు. పరిమితి కంటే రెట్టింపు వాడుతున్న భారతీయులు. పెరుగుతున్న బీపీ, గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ డిజార్డర్ల ముప్పు. ఐసీఎంఆర్ హెచ్చరిక. తెలంగాణ, పంజాబ్లో ఉప్పు వాడకంపై అధ్యయనం.